ఏపీలో శాసనసభ లోక్సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అయితే ఏపీలో మొత్తంగా 81.79% నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా సాధారణ ఓటింగ్ 80.59%గా నమోదైంది. 1.2% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం పోలింగ్ పర్సంటేజ్ 81.79కి చేరింది. ఏపీ ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్తో 1.2% పోలింగ్ నమోదైందని చెప్పారు. 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటలకు ముగిసిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్ని చోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని, రీపోలింగ్ పై ఏమీ చెప్పలేదని సీఈఓ వివరించారు. గత ఎన్నికల్లో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2014లో 78.41%, 2019లో 79.77% నమోదైందని తెలిపారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% నమోదైనట్లు వివరించారు. అలాగే లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06% నమోదైనట్లు, అలాగే అత్యల్పంగా విశాఖ లోక్సభలో 71.11% పోలింగ్ నమోదైనట్లు సీఈఓ చెప్పారు.